ఈవీఎంని మళ్ళీ రీకౌంటింగ్ పెట్టాలన్నారు చేసుకోండి. ఒక్కసారి చేసేస్తే ఈ పీడ వదిలిపోద్ది కదా. లేకపోతే ఈ 5 సంవత్సరాలు వీళ్ళ బాధ భరించలేం మనం. ఆ చెవు కోసిన మేకల్లాగా ఈవీఎం 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 అని మొరుగుతానే ఉంటారు. సో నేనేం చెప్తా ఉన్నానంటే, సుప్రీంకోర్టు ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో ఎలక్షన్ కమిషన్కి, వాళ్ళు ఒక ప్రొసీజర్ చెప్తారు. ఆ ప్రొసీజర్ ప్రకారం మాక్ పోలింగ్ చేస్తారు. మాక్ పోలింగ్ చేస్తే ఇప్పుడు ఈ లోపేమి ఈవీఎంలో కొత్త టెక్నాలజీ ఏమీ ఇన్స్టాల్ చేయలేదు కదా, కొత్త సాఫ్ట్వేర్ ఏమి ఇన్స్టాల్ చేయలేదు కదా. ఆల్రెడీ ఏవైతే వాళ్ళు 12 బూతులు సెలెక్ట్ చేసుకున్నారో ఆ బూతులకు సంబంధించిన ఈవీఎంస్నే మళ్ళీ మాక్ పోలింగ్ చేస్తామని చెప్తా ఉన్నారు. ఒకవేళ ఇప్పుడు కరెక్ట్గా జరిగితే, మాక్ పోలింగ్లో కరెక్ట్గా జరిగితే మొన్న ఎలక్షన్లో కూడా కరెక్ట్గా జరిగి ఉంటుంది కదా. సో అప్డేట్ ఏం జరగలేదు కదా, ఈవీఎంస్కి సంబంధించి అప్డేట్ ఏం జరగలేదు. కాబట్టి ఖచ్చితంగా ఎలక్షన్ కమిషను వాళ్ళు ఏ పార్టీలకి కొమ్ము కాయరు, ఏ రాజకీయ పార్టీలతో వాళ్ళు వత్తాసు పలకరు, వాళ్ళు నిష్పక్షపాతంగానే వాళ్ళ వైఖరి ఉంటుంది. 2019లో అదే వైఖరి ఉంది,